బిగ్ టీవీ ప్రేక్షకులకు తెలంగాణ యావత్తు ప్రజానికానికి హృదయపూర్వకంగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 2023లో జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒక అమలు కానటువంటి వాగ్దానాలను ప్రజల ముందుంచి నాయకుల మీద పార్టీ మీద తప్పుడు ప్రచారాలు తప్పుడు ప్రాపగండా చేసి ఎన్నికలలో విజయం సాధించిందని మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాన్ని అందించడం జరిగింది. 10 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనటువంటి విధంగా వైద్య రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, సాగునీటి రంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ అన్ని రంగాలలో సమపాలనలో అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయిండ్రు. భారతదేశానికే ఒక దిక్సూచిలాగా తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూపించగలిగారు. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యొక్క పరిపాలనలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి కార్యాచరణలో ఉండకుండా ఈ యొక్క గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి గతంలో ఎన్నికల ప్రచారంలో బదనాం చేసిండ్రు, అంతకుముందు చేసిండ్రు. చేసినటువంటి అభివృద్ధి కోసం మాట్లాడకుండా ఈరోజు మళ్ళీ అసెంబ్లీలో కూడా అదే విధమైనటువంటి ఒక శ్వేతపత్రం అని విడుదల చేసి వారికి ఈ యొక్క ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేదు అనేటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తించినట్టుగా వీళ్ళందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఒకసారి మార్పు కోరుకుందామని కొంతమంది ఓట్లేసారు, కొంతమంది వాళ్ళ మాటలు నమ్మి ఓట్లేసారు. మరి రాబోయే కాలంలో మరి వారి పరిపాలన ప్రజలు నమ్ముకున్నటువంటి ప్రజల కోసం ఏ విధమైనటువంటి పరిపాలన చేస్తారో వేచి చూద్దాం. ప్రజల పక్షాన నిలబడతాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇదే కాంగ్రెస్ పార్టీ జైళ్ళలో పెట్టింది, కేసులు పెట్టింది, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినా ఉద్యమాన్ని ఆపలేదు. అంతిమంగా తెలంగాణ రాష్ట్రం వచ్చేటువంటి విధంగా ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నాం, జైలుకు సైతం వెళ్ళినాం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిలబడ్డాం, కొట్లాడినాం. రేపటి కాలంలో ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రజలకు ఈ ప్రభుత్వం ద్వారా న్యాయం జరిగేటువంటి విధంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని 6 గ్యారెంటీలలో 18 హామీలను అన్నింటినీ కూడా అమలయ్యేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం. ఆ యొక్క చర్యలు తీసుకోకుండా అమలు కానటువంటి పరిస్థితులలో ప్రజా ఉద్యమాన్ని తప్పకుండా లేవనెత్తుతుంది. ఆ ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.